పెద్ది సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడే ఎంత క్రేజ్‌గా అనిపిస్తుందంటే, 'ప్రభాస్' లాంటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లో క్రేజ్ ఉన్న వ్యక్తి సినిమాలు ఉన్నప్పటికీ, 'విశ్వంబర' కానీ, 'అఖండ 2' కానీ ఇన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ఇంకా ఏ సినిమా కూడా చేయలేదు. ఓన్లీ ఒక 'పెద్ది' సినిమాకి తప్ప. సో, మరి దీనికి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా ఓటీటీ వాళ్ళు కూడా ఈరోజు చాలా తెలివితేటలతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే దానికి చాలా ప్రైజ్ ఇస్తున్నారు అనమాట సినిమాలకి. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అంటూ పెట్టుకుని ఇస్తున్నారు. సినిమా ఒక 21 డేస్కో 29 డేస్కో మాకు ఇచ్చేయాలి. సో సినిమా ఫ్లాప్ అయితే 21 డేస్కి ఇచ్చేయాల్సింది, 3 వీక్స్లో ఇచ్చేయాల్సిందే. సినిమా హిట్ అయితే 49 డేస్ అట్లా టైం పెట్టుకుంటున్నారు. సో ఆ రూల్స్ ఏవో వాళ్ళకు ఉంటున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడున్న ఓటీటీ దాంట్లో సో మనం ప్రభాస్ గారి చూసాము, అంతకుముందు దేవరా చూసాము, ఇవన్నీ చూసాం అనమాట. ఏదో ఒక సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఎంత బాగా మెజారిటీ తెచ్చుకున్నాయి, ఎంత బాగా పేరు తెచ్చుకున్నాయని. సో అమెజాన్లో కూడా గేమ్ చేంజర్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో ఇంకా మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా నెట్ఫ్లిక్స్లో బాగానే, నాని గారి సినిమాలు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. సో అట్లా ఏంటంటే ఏ సినిమా ఏది పర్ఫార్మెన్స్ చేస్తుందో కొన్ని థియేటర్లు ఆడకపోయినా ఓటీటీలో ఆడే ఛాన్స్ ఉన్నాయి. రీసెంట్గా నవీన్ చంద్ర గారి సినిమా చూసాం మనం, ఏది 11 ఒక మూవీ వచ్చింది. అది నేను థియేటర్లో చూసినప్పుడు బాగుందరా అనిపించింది. తర్వాత అంత అప్రైజ్లో రాలేదు థియేటర్లో. తర్వాత చూసుకుంటే ఓటీటీలో బ్రహ్మాండంగా ఇప్పుడు టాప్ 3లో ఉందన్నమాట అమెజాన్లో ఈ వీక్ అంతా కూడా. సో అట్లా ఏది ఎక్కడ థియేటర్లో ఆడుతుందో ఏది ఇది ఆడుతుందో చెప్పలేకపోతున్నాం ఖచ్చితంగా. సో అట్లా ఇప్పుడు పెద్ద సినిమాకైతే చాలా మంచి బజ్ ఉందని చెప్పొచ్చు. ఒక్క చిన్న గ్లింప్స్తోనే ఈ సినిమా పైన భారీ అంచనాలు పెంచేశారు మన బుచ్చిబాబు సనా గారు అయితే. సో మనం అనుకోవచ్చు ఇప్పుడు ప్రభాస్ గారిది రాజాసాబ్ ఉంది, దాని ఇంకా ఎటువంటి డీలింగ్స్ అవ్వలేదు అనమాట ఓటీటీలకి. అట్లానే ఫౌజీ కానీ ఏదన్నా కానీ, ఇటు విశ్వంబర ఉంది చిరంజీవి గారిది. సో అది కూడా ఓటీటీ డీల్ ఇంకా ఫినిష్ కాలేదు. సో ఎన్టీఆర్ గారి ఇంకా డ్రాగన్ అని అది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. సో దాన్ని ఇంకా ఓటీటీ డీల్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ డీల్ కానీ ఏం కాలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క గ్లిమ్స్తోనే 110 crores నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రైజ్ ఇచ్చే విధంగా ఈయన గ్లిమ్స్ తెచ్చుకున్నారనమాట. అంటే అంత హైప్తో వచ్చింది గ్లిమ్స్ అనేది. సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ వస్తుంది, సాంగ్స్ వస్తాయి, ట్రైలర్ ఉంది, ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి. సో ఇంకా వెళ్ళే కొద్దీ ఆ ప్రైజ్ అనేది బార్గెన్ అవుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. సో ఖచ్చితంగా 110 crore దగ్గర ఆగదు. అంటే ఇంత ఒక్క గ్లిమ్స్తో ఈ రేంజ్ పెట్టేవాళ్ళు అంటే ఆ పొటెన్షియల్ హీరోకి ఉండాలి ఖచ్చితంగా. సో గత సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ ఈ సినిమాతో ఇంత భారీ రెవెన్యూ తెచ్చుకోగలుగుతున్నారు అంటే అది కేవలం హీరో స్టార్ పవర్ అది. ఎందుకంటే బుచ్చిబాబు గారు తీసింది కూడా ప్రీవియస్ ఒక చిన్న సింగిల్ హీరో సినిమా, ఆయన కొత్త హీరో. సో ఆయనతో పెద్ద రికార్డులను సృష్టించారు. బట్ అది 100 crore మార్కెట్లోకి వచ్చింది కానీ అది బుచ్చిబాబు గారికి ఆ క్రెడిట్ అట్లా ఆయనకేమీ పెద్దగా జస్ట్ ఏదో ఉప్పిన డైరెక్టర్ అంటారు కానీ ఉప్పినతో ఆయనకేమీ పెద్ద ఇది వచ్చేది. సో ఏంటంటే ఇంకెట్లా చెప్పాలంటే ఒక స్టార్ పవర్ ఇది ఖచ్చితంగా. ఒక డైరెక్టర్కి సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చి, అంతకుముందు మన ప్రభాస్ గారు సాహోకి ఇచ్చారనమాట సెకండ్ సినిమాకి. సో అంత ధైర్యంగా ఎవరు సుజిత్ గారికి. సో ఆయన తీసిన సినిమా కొంచెం అటు ఇటు అవుట్పుట్ అయినా కానీ 400 crore రేంజ్లో బాక్స్ ఆఫీస్ చేసింది. సో ఇది కూడా భారీ రేంజ్లో బాక్స్ ఆఫీస్ చేస్తుంది అనడానికి మన వచ్చిన గ్లింప్సే కారణం. అది తెలుగు స్టేట్స్లోనే కాకుండా మొత్తం నార్త్లో ఇంకా చాలా చోట్ల బాగా, తమిళనాడు అన్ని చోట్ల ఎక్కేసిందని చెప్పొచ్చు. ఆ క్రికెట్ షాట్ ఏదైతే ఉందో చాలా బాగా పర్ఫామ్ చేశారు అది. సో దాంతో ఇప్పుడు ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్ ముందు సోనీ లివ్ అనే వాళ్ళు కూడా ట్రై చేశారు. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకే కావాలనే విధంగా దీని దగ్గర 110 crores ఆల్రెడీ చెప్పేశారు ప్రైజ్. సో నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ని బట్టి ఇంకా పెరుగుతూ వెళ్తుంది. మూవీ రిలీజ్ టైంకి ఇది నాకు తెలిసి 175 కూడా దాటిపోవచ్చు. సో ప్రీవియస్ దేవరా 150 అదే హైయెస్ట్ అనుకుంటా నెట్ఫ్లిక్స్ క్లోజింగ్ డీల్. సో సలార్ కూడా ఉన్నట్టుంది ఐ థింక్. సో ఇప్పుడు ఆ రెండింటిని నాకు తెలిసి పెద్ద బీట్ చేస్తుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో పుష్ప ఉంది. పుష్ప ఏంటంటే అది పార్ట్ 2 కాబట్టి ఖచ్చితంగా ఇది పార్ట్ 1 మూవీస్తో మనం కంపేర్ చేసుకుంటే పెద్ద ఇప్పటికే ఒక గ్లిమ్స్తో 110 crores ఉందంటే చాలా భారీ. చాలా మంది హీరోలకు అది లైఫ్ లాంగ్ కలెక్షన్ అనుకోవచ్చు చెప్పాలంటే. సో అట్లాంటిది ఇది కేవలం స్టార్ పవర్తో నడిచే సినిమా. ఇందులో ఏ రూపాయి వచ్చినా కూడా హీరో గారికే వెళ్తుంది అనమాట ఖచ్చితంగా. సో బుచ్చిబాబు గారికి ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఎంతో డిప్రెషన్లో ఉండిపోయి ఏది సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్తో ఆ డిప్రెషన్ నుంచి వెంటనే అంటే దాదాపు 3 నెలల టైం వ్యవధిలోనే బయటికి తీసుకొచ్చారు ఒక గ్లిమ్స్తో. సో ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది, ఇదిరా హీరో నుంచి కావాల్సింది, ఆ లుక్స్ కానీ ఆ తీసే విధానం కానీ అంతా కూడా. సో ఖచ్చితంగా ఇంత ఓటీటీ వాళ్ళు కూడా ఇంత డీల్ ఇవ్వడంలో తప్పే లేదు. ప్రీవియస్ గేమ్ చేంజర్ కూడా అమెజాన్ వాళ్ళు హిందీ కాకుండా మిగిలిన లాంగ్వేజెస్కి 105 crores డీల్ క్లోజ్ అయింది. సో హిందీ G5 వాళ్ళు తీసుకున్నారు అనమాట. అది ఇంచుమించు 130 crores అది డీలింగ్ క్లోజ్ అయింది అనమాట. సో మళ్ళీ వెంటనే ఒక ఫ్లాప్ తర్వాత కూడా ఇంత 110 crores బిజినెస్ జరుగుతుందంటే అది హీరో క్యాపబిలిటీ, కెపాసిటీ. సో ఇంకా దీని ఆడియో రైట్స్ ఇన్ని చాలా ఉంటాయి అనమాట. మొత్తం కూడా థియేటర్కల్ రైట్స్ ఓవరాల్గా థియేటర్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి ఇక పెద్ద ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ March 27కి చూడాల్సిందే.